హలో అండి. మీరు చూస్తున్నారు గోపి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చెప్పబోయేది జావా యొక్క ఫీచర్స్. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నది వాట్ ఈజ్ జావా? జావా అంటే ఏంది? జావాని ఎవరు డెవలప్ చేశారు? జావా వల్ల యూజ్ ఏంటి అన్నది మనం వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఓకే. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది జావా యొక్క ఫీచర్స్. అసలు జావా ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఏ రియల్ వరల్డ్ వెబ్ అప్లికేషన్స్. జావా వల్ల మనం వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. అలానే జావా వల్ల డెస్క్టాప్ యొక్క యాప్స్ని, వెబ్ అప్లికేషన్స్ని, రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ అండ్ అలాగనే జావా అనేది 11 ఫ్యూచర్స్ని కలిగి ఉన్నది. అవేంటన్నది మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసేపటికి జావా ఈజ్ ఏ సింపుల్ అని ఎందుకంటున్నామంటే జావా ఈజ్ ఏ సింపుల్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా. జావా అనేది ఈజీగా ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకోగలం ఈజీగా. ఓకే. నెక్స్ట్ వన్ ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మీరు జావాలో ఏ ప్రోగ్రామ్ రాసినా ఆ ప్రోగ్రామ్లో క్లాసెస్, మెథడ్స్ అనేవి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఓకేనా. మనకు అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునేటట్టుగా అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ సిస్టమ్ ఇండిపెండెంట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు జావా ఈజ్ ఏ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ ఇండిపెండెంట్. సిస్టమ్ ఇండిపెండెంట్ అని ఎందుకంటున్నామంటే జావాని మనం ప్రోగ్రామ్ రైట్ చేసేది .java ఫైల్. బట్ .java ఫైల్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది మిషన్ లాంగ్వేజ్. సో వీ క్యాన్ కన్వర్ట్ ది byte code. That byte code we can run any platform to get the same result. So that's why system is independent. Okay na? Next one is portable. Java programming language is a portable. Portable means it is a handle the exceptions in a compile and runtime. ఈజీగా ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా ఎక్సెప్షన్ ఈజీగా మనకి క్లారిటీగా ఎక్సెప్షన్ గల కారణం ఏంటది మనకి ఈజీగా అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి సెక్యూర్డ్ అనేది మెయిన్ థింగ్ ఏంటి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ we can develop one web application. You cannot easily to hacking because of Java is a very high secure programming language. జావాని అంత ఈజీగా హ్యాక్ చేయలేరు. ఓకేనా. జావా నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి డిస్ట్రిబ్యూషన్. జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ బికాస్ ఆఫ్ మన జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మిషన్ యూజ్ చేసుకొని సోర్స్ కోడ్లో ఉన్న ఫైల్ని మనం క్లాస్ ఫైల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. క్లాస్ ఫైల్ అంటే బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ని మనం ఏదైనా అంటే అనదర్ ప్లాట్ఫామ్స్కి సెండ్ చేసినప్పుడు అక్కడ రన్ చేసినప్పుడు సేమ్ రిజల్ట్ వస్తుంది. సో మనం బైట్ కోడ్ని వేరే ఒక ప్లాట్ఫామ్కి సెండ్ చేస్తున్నాం. సో దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి మల్టీథ్రెడింగ్. ఇన్ జావాలో మల్టీథ్రెడింగ్స్ని ఎట్ టైం దేర్ ఆర్ సో మెనీ మల్టీథ్రెడ్స్ సైమల్టేనియస్లీ మనం రన్ చేస్తున్నప్పుడు అటువంటి టైంలో మనం మల్టీథ్రెడింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. అది ఏందన్నా మన నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాము. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి రోబస్ట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ హ్యాండిలింగ్ ది మెమొరీ లొకేషన్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్ప్రిటర్ మీన్స్ అనదర్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఓన్లీ కంపైల్ ఆర్ రన్. ఓన్లీ ఏదైనా ఒకటే కంపైల్ కానీ రన్ కానీ చేస్తుంది. కానీ జావాలో వచ్చేవరికి రెండు అంటే కంపైల్ చేస్తుంది, అలాగే ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఇక్కడ మనం రెండు యూజ్ చేస్తాం. ఓకేనా. కంపైల్ సోర్స్ కోడ్ని బైట్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఆ బైట్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. జావా ఈజ్ ఏ డైనమిక్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అ డైనమిక్. ఓకేనా. డైనమిక్ మీన్స్ మనం
జావాని యూజ్ చేసుకొని వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తాం. స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్ పేజెస్ అంటూ ఉంటాయి. స్టాటిక్ అంటే ఈజీలీ వి కెన్ ఈ ఇంటరాక్ట్ విత్ యూజర్స్, బట్ డైనమిక్ పేజెస్ అనేవి ఇట్ ఈజ్ ఇంటరాక్ట్ విత్ యూజర్స్ అండ్ క్లయింట్స్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ జావా ఫీచర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.